నా వీడియో చూసిన అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే మొన్న 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. నేను వారం పోయిన తర్వాత లక్కీ డ్రా తీస్తాను కామెంట్స్ అని చెప్పాను. కానీ నేను ఆలోచించుకున్నది ఏంటంటే వారం దాకా వద్దు. ఎందుకంటే వచ్చిన కామెంట్లు బాగా వచ్చింది, వ్యూస్ కూడా నా దృష్టిలో అవి నాకు ఎక్కువే. సరేనా? ఎందుకంటే ఫుల్ వీడియోకి ఆ విధంగా రావడం పర్లేదు అనిపించింది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నేను రేపొద్దు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు అంటే 31st రోజున తీయేస్తున్నాను. నేను వీడియో పెట్టి వాళ్ళకి 2 రోజులు అవుతుంది. కానీ అసలు పట్టుమని 500 మంది కూడా చూడలేదు, అయినా సరే నేను తీస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ప్రైజ్కి 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్కి 500, థర్డ్ ప్రైజ్కి 250 అని చెప్పాను. ఓకేనా? నేను పంపించే అమౌంట్ కనీసం న్యూ ఇయర్ రోజున కనీసం ఒక డ్రింక్ అయినా తాగాలని చెప్పి నా ఆలోచన. అందుకని ఈ రోజు ఇంత తొందరగా చేస్తున్నాను. నేను ఇంకా సాయంత్రం 7-8 తీద్దాం అనుకున్నాను. 7-8 తీస్తే మీరు ఎప్పుడు నెంబర్ ఇస్తారు, మీకు నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను, ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి నేను ఇంత పొద్దునే చేస్తున్నాను. ఇప్పుడు చేస్తే మీరు నాకు నెంబర్ పెడతానికి మీకు నేను ఫోన్ చేయడానికి కూడా కొంచెం బాగుంటుందని సరేనా ఆ ఉద్దేశంతో ఎంత తొందరగా చేస్తున్నాను. చూడండి, ఈ వైట్ డబ్బా కొనుక్కొస్తాను కూడా కొంచెం తిరిగాను, ఎందుకంటే కొంచెం సైజు బాగుంది, చేయకట్ట తిరిగితే తీయకట్ట బాగుంటుందని చెప్పి. సరేనా? చూడండి, ఇప్పుడు తీసేది థర్డ్ ప్రైజ్ అంటే 250 రూపాయలది, 250 ఇండియన్ రూపీస్ తీస్తాను అనమాట. అదే ఫస్ట్ 250ది తీసేది, సెకండ్ ప్రైజ్ ఏమో 500, మూడో ప్రైజ్ ఏమో 1000 రూపాయలది. ఎందుకంటే ఫస్ట్ది 1000 రూపాయలు తీసానంటే సెకండ్ చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. 1000 రూపాయలు అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఆశపడతారు చూడటానికి, ఆ ఉద్దేశంతో. చూడండి, ఈ డబ్బాలు వేసాను, ఈ డబ్బాలు వేసి ఇలా పెట్టి ఇలా తీస్తాను. ఓకే? ఇందులో ఎలాంటిది ఒకవేళ లేదు వ్యూస్ కోసం అలా చేయాలనే ఉద్దేశం ఏమి కాదు. అలాంటి ఉద్దేశం ఉందంటే ఇంత తొందరగా తీయను. నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను, వీడియో కూడా నేను ఫోన్ పే చేశాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, అయినా సరే నేను చేశాను. అందులో ఒక ఫ్రెండ్ అయితే తెలుసు నాకు, ఆ ఫ్రెండ్ ఫేస్బుక్ ఫ్రెండ్. సరేనా? అది ఇది 250 రూపాయలదే. ఇది 250 రూపాయలు ఇండియా మనీ, 250 రూపాయలు ఇండియా మనీ. పేరు చూస్తున్నాను ఏ పేరు అనేది. ఇషాన్ ఖాన్ అంట, ISHANKONA. ఓకే? యూట్యూబ్లో కామెంట్ పేరు చెప్తుంది చూడండి, కామెంట్ పేరు ISHANKONA. ఓకే? అయ్యో చూడండి, అది ఈ నెంబర్ గల ఆయనకి నేను ఇప్పుడు ఇతనికి యూట్యూబ్లో మళ్ళీ నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి నేను నెంబర్ తీసుకుని ఫోన్ పే చేస్తాను. సరేనా? ఇది 250 రూపాయలు గెలుచుకున్నాడు ఈయన. పేరు మళ్ళీ చెప్తుంది చూడండి, ISHANKONA, ఇషాన్ ఖాన్. ఓకే? పక్కన పెడుతున్నా, మళ్ళీ మూత పెడుతున్నా. రాజశ్రీ మునుగొండ. ఓకే? పేరు రాజశ్రీ మునుగొండ. కామెంట్ పేరు చూడండి, RAJAYA, రాజయ్య SRI, రాజయ్య శ్రీ మొగొండ. ఓకే? MUOGANDA. ఓకే? అర్థమవుతుందా?
ఈ కామెంట్ అయినా 500 గెలుచుకున్నారా? ఓకే, 500 రూపీస్ ఇండియా అమౌంట్ 500 రూపాయలు గెలుచుకున్నాడా? రాజ్యశ్రీ MUOGANDA సరేనా? ఓకే, ఇప్పుడు తీయబోయేది 1000 రూపీస్ది, 1000 రూపాయలది. ఇప్పుడు తీయబోయేది 1000 రూపాయలు. ఇది ఎవరు తెలుతుందో నిజంగా అలా లక్కీ పర్సన్. అజయ్ జెస్సీ D1M. ఓకే, చూడండి, అజయ్ జెస్సీ D1M, AJAYJESSIE D1M, AJAYJESSIE D1M. ఓకే, కనిపిస్తుంది కదా? ఈ కామెంట్ కలలో 1000 రూపాయలు గెలుచుకున్నారా? ఈ 3 కామెంట్లు. ఓకే, ఒకరు 1000 రూపాయలు గెలుచుకున్నారా, ఒకరు 500, ఒకరు 250. ఓకే, ఈ వీడియో కూడా నేను సేమ్ ఇలాగ నెంబర్స్ పెడతాను. ఆ నెంబర్ మీరు గుర్తించి నాకు కామెంట్ చేయండి. దయచేసి షేర్ చేయండి. దయచేసి నిజంగా 1000 రూపాయలు 500, 250 అంటే తక్కువ అమౌంట్ కదా. ఇంచుమించు 1700, ఇంచుమించు 1750 రూపాయలు. సరేనా? నేను పెట్టిన వీడియో వల్ల నాకు రూపాయి లాభం ఉండదు. కానీ నేను ఎందుకు ఇస్తానంటే, వీడియో మనం ఏం చేస్తున్నామంటే, మనం చూస్తానంటే వాళ్ళకంటే ఏదైనా బెనిఫిట్ ఉండాలి. సరేనా? వాళ్ళకంటే బెనిఫిట్ లేకుండా వాళ్ళు మనల్ని ఎందుకు చూస్తారు, మన వీడియో ఎందుకు చూడాలి? సరేనా? నాకు వేరుగా చేయటం నాకు రాదు. తర్వాత కామెడీ డ్యాన్స్లు అంటారు, అయ్యే నాకు చేయటం నాకు రాదు. సరే, అందుకే నేను ఈ విధంగా ఎంచుకున్నాను ఈ దారిని. సరేనా? దయచేసి ఈ దారిని ఎంచుకున్నాను కాబట్టి ఈ దారిలో. సరేనా? ఈసారి అయితే ఫస్ట్గా తీసాను. మళ్ళీ వీడియో ఏదైనా సరే వారానికి ఏ రోజు అయితే వీడియో పెడతానో మళ్ళీ అదే రోజుకి వారం అవుతుంది కాబట్టి మళ్ళీ అదే రోజు చేస్తాను. సరే, అంటే నెలకే 4 వారాలు 4 సార్లు చేస్తాను. అంటే ఇంచుమించు 5000 రూపాయలు పైన అవుతుంది ప్రతి నెలకి. 10 నెలలు అయినా సరే పర్లేదు. సరేనా? నేను కష్టపడతాను. సరేనా? నాకు కష్టపడి ఓపుకుంది కదా, ఆ కష్టం నేను ఈ విధంగా ఎవరో ఒకరికి ₹1 నేను ఆదుకుంటాను. ఈ విధంగా ఆదుకుంటాను. సరేనా? ఓకేనా? 1000 రూపాయలు అంటే తక్కువ అమౌంట్ కాదు, 500 అంటే తక్కువ అమౌంట్ కూడా కాదు, 250 కూడా తక్కువ అమౌంట్ కూడా కాదు. సరేనా? దయచేసి మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ బంధువులు షేర్ చేయండి. మీరు కూడా చూడండి, ఫుల్గా చూడండి వీడియో. సరేనా? దయచేసి ఫుల్గా చూడండి వీడియో. ఎందుకంటే సరిగ్గా చూడాలంటున్నారు వీడియోలో. ఎందుకంటే పైన చూసి కామెంట్ కింద పెట్టచ్చు మమ్మ. ఎందుకంటే మీరు చూసిన వీడియోకి ఎన్ని గంటలు వచ్చింది, ఎంతమంది చూసారు, ఎంత దూరం చూసారు అన్నీ మొత్తం అక్కడ చూపిస్తుంది. నన్ను చూస్తే ఎవరో కూడా బాగానే చూస్తారు, ఇంచుమించు బాగానే చూసారు. సరేనా? అలా మీరు ఫుల్గా చూడండి. సరేనా? ఎవరు కూడా మధ్యలో ఆపేయడం అలా ఏం లేదు, బాగానే చూసారు. కొంతమంది ఉంటారు, 2-3 ఉంటారు కాబట్టి అది సహజమే. సరే, ఫుల్గా చూడండి వాళ్ళు. కానీ ఒక 90% ఫుల్గా చూసారు వీడియో. ఓకేనా? ఈ వీడియో కూడా నేను సేమ్ అలాగే నెంబర్స్ పెడతాను, అదే విధంగా నెంబర్ పెడతాను. అలాగే మీకు కనిపించేలాగా పెడతాను నెంబర్లో. దాచి పెట్టినా కొంచెం క్లారిటీగానే పెడతాను. సరేనా? దయచేసి మీరు చూడండి, ఫుల్గా చూడండి వీడియో. ఫుల్గా చూసి మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి. సరేనా? నేను ఎంత త్వరగా తీయడానికి కారణం అంటే రేపు న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. సరేనా? నేను పంపించే అమౌంట్తో కనీసం మీరు ఒక డ్రింక్ అయినా తాగాలి, అదే ఉద్దేశంతో నేను ఎంత కష్టపడి ఇలా తీసాను వీడియో. సరేనా? దయచేసి మీరు సరేనా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి మీరు కనీసం. సరేనా? నలుగురికైనా షేర్ చేయండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. సార్, మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి ప్లీజ్. దయచేసి మీరు వాడే ఏ యాప్ అయితే ఆ యాప్ గ్రూప్లో పెట్టండి. సార్, మీ గ్రూప్స్ అంటే అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నన్ను నిజంగా చెప్తున్నా, నేను చాలా కష్టపడతాను కూడా ఇంకానే. సరేనా? మీరు నిజంగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. సరేనా? ఈసారి మీకు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ సారి అయినా సరే మీకు కంపల్సరీ వస్తుంది. ఈసారి మీకు రాకపోతే నెక్స్ట్ టైం అయినా మీకు కంపల్సరీ వస్తుంది. సరేనా? మీరు ఏ వీడియో కూడా నేను పెట్టిన ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో చూసి మీరు
ఆ వీడియోకి